వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విశాఖ పెందుర్తి విఎంఆర్డీఏ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో సెంటర్లో ప్రోటోకాల్ రగడ. పార్టీలకు అతీతంగా సక్రమైన పద్ధతిలో రైతులందరికీ ఎరువులు అందించాలి. జీవీఎంసీ 13 వార్డులో సిపి కార్యాలయాన్ని ప్రారంభించిన కేకే రాజు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తి జగన్. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానం చేసిన జన సైనికుడి కుటుంబం. టీడీపీ కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎల్ఈడీ విద్యుత్ దీపాలు ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం డిమాండ్. ఇలా సోషల్ మీడియాలో ఇలా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనితను కోరిన ఎమ్మెల్యే. విశాఖ పెందుర్తి విఎంఆర్డీఏ కన్వెన్షన్ లో ప్రారంభోత్సవంలో సెంటర్లో ప్రోటోకాల్ రగడ. విఎంఆర్డీఏ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో సెంటర్లో ప్రోటోకాల్ రగడ. వేపగుంటలో సుమారుగా 8 కోట్ల రూపాయలతో వ్యాయామతో విఎంఆర్డీఏ నిధులతో నిర్మించిన కళ్యాణ మండపంలో స్థానిక కార్పొరేటర్ మమ్మన దేముడు పేరు శిలాఫలకం లేకపోవడంతో ఆందోళన చేసిన మమ్మల్ని దేవుడు అనుచరులు గత ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్గా ఉన్న సమయంలో నేను నా వార్డులో 2 పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చాను. ఒకటి ఈ కళ్యాణ మండపం కాగా మరొకటి డంపింగ్ యార్డ్ అధికారులతో మాట్లాడి తీసుకొచ్చాను. ఈరోజు ఈ కన్వెన్షన్ సెంటర్కి కనీసం ఆహ్వానం పంపించలేదు. అలాగే ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంపై నా పేరు కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు 95వ వార్డు కార్పొరేటర్ మమ్మన దేవుడు. నగరపాలక సంస్థల పరిధిలో మేమేం ప్రజల తరఫున మేము ఎన్నికలేదు కదా, మాకు అడిగే రూల్ లేదు. నాయకులం కాబట్టి ఆయన ప్రజాప్రతినిధి, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక కార్పొరేటర్, కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్పొరేటర్, ఆయనకైతే ఇవ్వాలండి. ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ లేదు అని చెప్పే రూల్ అయితే లేదు. ఎవరు చెప్పారో చెప్పండి, మేము అడుగుతాం. అదే ప్రతి దగ్గర అవమానం చేయడం కాదండి, ప్రతి దగ్గర అవమానం చేస్తున్నారు. ఏమి ఇదంతా చేసాడు, భూమి పూజ చేసిన దగ్గర నుండి కార్పొరేటర్ చేశారు అంతాను. ఈ రోజు అతను ప్రోటోకాల్ కావాలా? ఎవరు చెప్పారండి ప్రోటోకాల్ కావాలని? వార్డు కార్పొరేటర్ ఉండాలండి. ఆయన ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధి. ఆయన అనేది దీన్ని ఒక 2 నెలల కిందట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రవీంద్ర గారు, మాజీ శాసనసభ్యులు బాబ్జీ గారు ఇక్కడ పైలట్కి వచ్చిన తర్వాత ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. దాని మీద విఎంఆర్డీఏ అధికారులు, ప్రత్యేకంగా కమిషనర్ విశ్వనాథ్ గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాంతానికే కాకుండా ఈ జోన్ పరిధికే ఆనుముత్యం లాంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి దురదృష్టం ఏమిటంటే విఎంఆర్డీఏ అధికారులని ప్రోటోకాల్ ప్రకారము స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మమ్మన దేముడు ప్రోటోకాల్ ప్రకారం స్టోన్ మీద ఉండాలి. మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆ నేము వెయ్యలేదు. అది శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని గౌరవించవలసిన బాధ్యత అధికారులపైన ఉన్నది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు, ఇవాళ గతంలో నేను విఎంఆర్డీఏ డైరెక్టర్గా కూడా చేశాను, అంతే అనుభవం ఉంది. ప్రోటోకాల్ ఉంది దీనికి. ఆ ప్రోటోకాల్ పాటించకుండా ఇవాళ చేయడం అనేది సమంజసం కాదని చెప్పి కూటమిలో బీజేపీ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యం చేయడం అధికారులు. పార్టీలకు అతీతంగా సక్రమమైన పద్ధతిలో రైతులందరికీ ఎరువులు అందించాలని కోరారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.
శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి రైతు సమస్యలపై ఆయన కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఎరువుల పంపిణీలో చాలా అన్యాయం జరుగుతుందన్న ఆయన వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరికీ ఎరువులు అందించామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాల్లో అవసరానికి రైతులకు ఎరువులు ఇవ్వకుండా తర్వాత ఎప్పుడో ఇస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. టీడీపీ రైతులను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు నాయుడు పరాకున చెప్పారో లేక మనసులో ఉన్నది చెప్పారో కానీ తమ ప్రభుత్వంలో రైతాంగానికి ఏమీ చేయమని చెప్పారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అధిక శాతం మంది రైతులే అని వ్యవసాయం పైన ఆధారపడ్డ రైతులందరికీ సకాలంలో సాగునీరు ఎరువులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చెప్పడం జరిగింది. ఏదేమైనా చాలా అన్యాయంగా ఎరువులు పంపిణీ జరుగుతోంది. గతంలో మనం రైతు భరోసా కేంద్రాల ద్వారా చాలా ఫ్రీక్వెంట్గా రైతులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా సఫిషియెంట్గా మనం మెన్యూస్ ఇవ్వడం జరిగింది. అటువంటి కోకడి ఈవేళ ఏం లేదు. మరి సాక్షాత్తు వ్యవసాయ మంత్రి గారు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. రైతులకి అదును పదును రైతు అన్నది వ్యవసాయం అదును పదును ఒక సక్రమమైన టైంలో అందించలేకపోతే ఎరువులకు ప్రయోజనం కూడా లేదు. ప్లాంటేషన్ వేసేటప్పుడు దమ్ములో మనకి సహజంగా ఎరువులు కావాలి కొన్ని. ఆ ఎరువులు అన్నవి ఇప్పుడు అందటం లేదు రైతులకి. అలాగే నీరు కూడా ఆ ప్రాంతం అంతటికి కూడా నీరు లేదు. మా ప్రాంతంలో కూడా ఎక్కువ వీటికంతటికీ నీరు అందట్లేదు. ఇవన్నీ ప్రధానమైన సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ అన్ని సమస్యలు తీర్చే దిశగా ఒక రిప్రజెంటేషన్ వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కోఆర్డినేటర్స్ అందరూ కలిసి ఇవ్వడం జరిగింది. మరి పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇక్కడ పార్టీల పరంగా చూడకుండా అక్కడ నాయకత్వం అక్కడ పంపిణీ దగ్గర కూడా పార్టీ పరంగా నడుస్తుంది. ఇవన్నీ ఇటువంటి అక్రమాలన్నీ అరికట్టి సక్రమైన పద్ధతిలో అందరికీ అందే విధంగా చేయమని చెప్పి మా రిక్వెస్ట్. ఖచ్చితంగా జరుగుతున్నాయి సార్. రైతు అన్నదానికి ఒక ప్రధాన వ్యక్తిగా టీడీపీ ఎప్పుడూ భావించలేదు. మొన్న ఏదో స్ట్రోలింగ్ కూడా చూశాను నేను. మా ప్రభుత్వంలో రైతాంగానికి మేమేం చేయమన్నట్టుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మరి పరాకం చెప్పారో లేకపోతే మనసులో ఉన్నటువంటి మాట బయలుపెట్టారో తెలియదు. కానీ మాట్లాడే విధానం అయితే మాత్రం పూర్తిగా రైతుకు వ్యతిరేకంగా ఉంది. రైతు అనేవాడు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో కంటే కూడా ఈ జిల్లాలో తీసుకుంటే చాలా పెద్ద శాతం వ్యవసాయం మీద ఆధారపడినట్టు వ్యవసాయ రైతు కూలీ రైతు ఆధారిత జనాభా చాలా పెద్ద సంఖ్య ఉంది. ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం కనుక దీనికి అవసరమైనటువంటి సకాలంలో నీరు, సకాలంలో ఎరువులు ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి దానిలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారని మేము భావిస్తున్నాం. ఎరువులు పంపిణీ ఉన్న ఎరువులు కూడా సక్రమైన పద్ధతిలో పంపిణీ జరగట్లేదు. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి రైతులకు అండగా ఉండాలని ప్రభుత్వానికి విన్నపించడం జరిగింది. జీవీఎంసీ 13వ వార్డులో సిపి కార్యాలయాన్ని విశాఖ జిల్లా అధ్యక్షుడు కె రాజు ప్రారంభించారు. వార్డు అధ్యక్షుడు సత్యాల వెంకట ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ముల్లప్పారు గారి ఆదేశాల మేరకు 13వ వార్డు నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సత్యాల వెంకట సాగరిక గారి ఆధ్వర్యంలో ఈరోజు వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా అందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అది కూడా ఎన్నికలకి 4 సంవత్సరాల సమయం ఉన్నప్పుడు కార్యకర్తలకి, ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండి కార్యకర్తలకి నాయకులకి అందుబాటులో ఉండి కార్యకర్తల ద్వారా వచ్చే ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన పార్టీ అభివృద్ధి కోసం కానీ మన అందుబాటులో ఉండాలని చిత్తశుద్ధితో ఈరోజు పార్టీ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిబద్ధతతో ఒక బాధ్యతాయుతంగా ఈరోజు ముల్లప్పారావు గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళ దంపతులిద్దరినీ కూడా వెంకట గారిని, సాగరి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున ప్రజా సమస్యలపై ఒక గౌరవప్రదమైన ప్రతిపక్షం అంటే ప్రజాపక్షంగా పోరాటానికి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన నాయకుడు మనకు ఆ ధైర్యాన్ని ఇచ్చారు. ఈరోజు అవకాశాన్ని ఈ కూటమి నాయకులే కల్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయడంలో విఫలం చెంది, ఈ ప్రభుత్వాన్ని పరిపాలించడంలో విఫలం చెంది, ఈరోజు ఒక మోసపూరిత హామీలతో, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్య ధోరణితో ప్రజల బాగోగులు పట్టించుకోకుండా
ప్రజలు మనల్ని ఆశీర్వదించే విధంగా, ప్రజలు మన దగ్గరికి వచ్చి మనకి సమస్యలు చెప్పుకునే విధంగా ఈరోజు వాళ్ళు అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవప్రదమైన ప్రతిపక్షంగా అధికార పార్టీపై ప్రజలకు ఇచ్చిన హామీలపై పోరాటం చేసి హామీలన్నింటినీ కూడా అమలు చేసే వరకు కూడా మనం పోరాటాన్ని కొనసాగించాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ముఖ్యంగా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా ముళ్ళప్పారావు గారు కూడా నేను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన అవకాశాన్ని ప్రతి క్షణం కూడా బాధ్యతాయుతంగా తీసుకుని సమన్వయకర్త అంటే సమన్వయం చేసుకుని ఈరోజు ఎప్పుడూ లేని విధంగా తూర్పు నియోజకవర్గంలో ఈరోజు ఒక పార్టీకి ఒక కొత్త ఊపు తెచ్చినందుకు ఆయన కూడా నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేష్ ఇంట్లో గొడవ చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో తండ్రిని మించిన అవినీతిలో లోకేష్ మునిగిపోయారని విమర్శ చేశారు. ఎప్పటికి కూడా మారనే మారదు. ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాదు ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు, చిన్నపిల్లలు గనక మీరంతా కూడా. ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు, ఉన్నది రెండే రెండు, ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ రెండు పత్రికలే అతను అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్దాలతో ఆ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ ను మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకొని మంత్రి పదవి సంపాదించుకున్నాడు. పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చారు. పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి, ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు, అదేవిధంగా నటుడు, ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాలు బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు. ఒక సామాన్య కార్యకర్త, అతను ఎవరో కూడా తెలియదు, సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది. ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు. కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడండి ఏంటని చూస్తే అక్కడ పక్కనుండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని 60,000 ఓట్లు చేర్చుకుని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం, ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం, కాముగా వెళ్లిపోవటం డబ్బులు తీసుకొని. ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతని అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని, గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది. ఎన్టీఆర్ గారు చెప్పారు కదా, నాకంటే చాలా పెద్ద నటుడు నా అల్లుడు అని చెప్పి. అది వాస్తవం. ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్ని డ్రామాలండి. సింగపూర్ పోతే ఒక డ్రామా, సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా, తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక ఒక డ్రామా, ఇతరుల మీద ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు. ఈ లిక్కర్ కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, అతని కొడుకు నటన ఇంకెందుకులేండి, అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు. అయితే తెలుగుదేశం పార్టీకి రావటానికి భార్యను అడ్డం పెట్టుకున్నాడు. ఆ రోజు భార్యను అడ్డం పెట్టుకొని ఆమె ఇంక తండ్రి దగ్గర అలిగి, నేను అన్నం తిన్ను మంచినీళ్ళు కూడా తాగను, నా భర్తను పార్టీలో తీసుకోవాల్సి. నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి, ఏంటండి, యాంటీ కాంగ్రెస్ లో ఆవిర్భవించినటువంటి ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తి జగన్. నూతన మద్యం పాలసీతో నాణ్యమైన మద్యం పంపిణీ చేస్తున్నామని టీడీపీ నేత విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. సృష్టించిన విధం కావచ్చు, ఇవన్నిటినీ పక్కన పెడితే అసలు ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కొత్త పాలసీని ఏ విధంగా తెచ్చింది, అసలు ఆరోగ్యపరంగా లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోతున్నది ప్రతి ఒక్కరిదే, దాన్ని ఎవరో కాదంటమే లేదు. కానీ దాన్ని ఒక మోతాదుకు మించకుండా కొంత నాణ్యమైన లిక్కర్ తీసుకుంటే కొంతవరకు ఏదో పొద్దున్న నుంచి పనిచేయవచ్చు, కొంత స్వాంతనం పొందుతారు అనే, అది కూడా తప్పే కావచ్చు. సో ఈ దీంట్లో మనం సక్సెసివ్ గవర్నమెంట్స్ లిక్కర్ని కండక్ట్ చేస్తూ వస్తున్నాయి. కానీ 2014-24 ఏమైందంటే దీన్ని కేవలం గవర్నమెంట్ కోసమే, గవర్నమెంట్ ఆదాయం కోసమే కాదు, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళ
పార్టీలో ఉన్న వివిధ వ్యక్తులు వాళ్ళు దీన్ని ఒక మామూలు ఆదాయ వనరు కాదు, దీంట్లో కోట్లు సంపాదించిన, కోట్లు కాదు వందల కోట్లు వేల కోట్లు సంపాదించడం ఎలా అని ఒక పీహెచ్డీకి చేయొచ్చు. సరే, అది మనం రోజు చూస్తున్నాం ఎట్లా ఏ విధంగా సంపాదిస్తున్నారు, అది కోర్టులో ఉంది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడితే కూడా ఇట్ విల్ బికమ్ సబ్జెక్టివ్స్. సో కోర్టులో ఉంది, కోర్టు దాన్ని తెలుస్తుంది. కోర్టు నిజంగా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, చాలా నిర్దిష్టంగా చాలా దాన్ని ఏమంటారు పకడ్బందీగా ఈ కేసుని చూస్తున్నారు కాబట్టి మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఖచ్చితంగా ఈ ఆరోగ్యం అనే దీంతో ఆటలాడుకున్న వాళ్ళు దానికి తగిన పనిష్మెంట్ అనుభవించిన ఖాయం. ఆ విషయం పక్కన పెడితే మనం సంవత్సరంగా టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది కదా, మీరేం చేశారు అన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు కొన్ని వేల మంది చనిపోయిన దాన్ని ఏమంటారు నేపథ్యంలో, కొన్ని వేల మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న నేపథ్యంలో ప్రఖ్యాత ల్యాబ్స్, ప్రఖ్యాత దాని పరిశోధనా సంస్థలు వీళ్ళు తెచ్చిన మందు బాటిల్లో, మందు ఏమంటారు వాళ్ళ యొక్క బ్రాండ్లో ఏమేమి హానికరమైన మందులు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలో మేము వచ్చిన తర్వాత కొత్త పాలసీ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేశారు ఆరోగ్యపరంగా, దాన్ని హానికరం, మనం ఏ విధంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించాము, ఏ విధంగా హానికరం కాని మందు ఏ విధంగా ఇప్పుడు లభ్యమవుతుంది, ఆరోగ్యాలు కనీసం కొంతన్నా కుదుటపడ్డాయి అని చెప్పుకోగల స్టేజ్కి వచ్చాము మనం అని. ఇది చెప్పే ముందు మన రాష్ట్రం కాదు, పక్క ఉన్న కర్ణాటక రాష్ట్రం యొక్క ఎక్సైజ్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఎక్సైజ్ కమిషనరు కోలార్ జిల్లా, అంటే చిత్తూరు పక్క ఉన్న కోలార్ జిల్లాలో ఆయన మొన్న బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానం చేసిన జన సైనికుడి కుటుంబం శ్రీ చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబ నిర్ణయం మానవత్వంతో కూడుకున్నది. శాసన మండలిలో ప్రభుత్వ వైపు శ్రీ పిడుగు హరిప్రసాద్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, రమేష్ హాస్పిటల్స్. మనకి యాక్చువల్లీ అవయవదానంకి వస్తే చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేదండి. చాలా లక్షల మంది అవయవాలు నెసరీ అయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డెత్ అయిపోయి ఆ అవయవాల్ని వాడకుండా తగలబెట్టేస్తున్నాము. పేషెంట్ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్, వాళ్ళు ముందుకు వచ్చినందుకు. ఇప్పుడు ఒక 4-5 మనం ఈ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము అండ్ వాళ్ళ లైఫ్ నిలబెట్టగలుగుతున్నామండి. మీ అందరి త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి దీనికి ముందుకు రండి, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నమస్తే అండి, నా పేరు సీతారామరాజు. చందు వీర వెంకట వసంతరాయలు గారు మా నాన్నగారండి. గుడికి వెళ్తూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. అవయవదానం చేయాలి, నాన్నగారు ఎక్కడితో అంతం కాకూడదు, నలుగురిలో బ్రతిగా ఉండాలి, ఈ రోజుతో అయిపోయారు అన్నది అది కాదు, నిజం కాదు. ఇంకా నలుగురిలో ఇంకా బ్రతిగా ఉన్నారు, ఇంకా ఉన్నాళ్ళు మనతోనే ఉంటారు ఈ భూమి మీద అనేదానికి అని అర్థమయ్యేలాగా చెప్పి నేను మా ఫ్యామిలీని ఒప్పించి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ అనేదానికి ముందుకు వచ్చాను. అలాగే మా నాన్నగారు జనసేన కార్యకర్త అండి. ఎప్పుడు కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉండేవారు, కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి చెప్తూ ఉండేవారు. ఆయన యొక్క మాటలు బట్టి కళ్యాణ్ గారి విధానాలు ఎప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచిగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆయన ఆదర్శంగానేమో, ఆయన నేర్పు నడవడికేమో, ఏదైనా కానీ ఆయన చేసిన మంచిగా కానీ ఏదన్నా కానీ నన్ను ఈరోజు నలుగురిని, మా నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు నలుగురిలో చూసుకునే విధంగా నన్ను ఈ విధంగా మార్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ టు బి ప్రౌడ్ ఆఫ్ సన్ ఆఫ్ మిస్టర్ వీర వెంకట వసంతరాయలు గారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఎట్లా జనం మీద పనిచేస్తుందనడానికి ఇవాళ మనం ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్లో ఒక నిదర్శనం. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్ద చందాల గ్రామానికి చెందినటువంటి వసంతరాయలు గారు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్కి లోనై బ్రెయిన్ డెడ్ అయితే, టీడీపీ కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, వర్షాలు రాకపోవడం వల్ల పంటల సాగు దారుణంగా పడిపోయింది అని మాజీ మంత్రి అమ్మడి రాంబాబు అన్నారు. ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. యాక్షన్ తీసుకోకపోతే ఉద్యమ రూపంలో దీన్ని ముందుకు తీసుకువెళ్తామని. ఇంకా అల్టిమేటం ఏం జారీ చేయలేదు. మేము అల్టిమేటం జారీ చేస్తాం అవసరం అయితే. ఇవాళ మెమోరాండం ఇచ్చాము, తర్వాత మళ్ళా ఇది రాష్ట్ర వ్యాపితమైనటువంటి పిలుపు, దానిలో భాగంగా ఇచ్చాము. మళ్ళీ దాని మీద మళ్ళీ కూర్చొని చర్చించుకొని ఏదో ఈ లోపలే చేసేస్తే మంచిది, చేయకపోతే ఏం చేయాలనేది కూడా మేము తప్పనిసరిగా చేస్తాం. ఏంటి తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలు
తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి హారతులు పడుతుంటే మీరేమో ఏమీ లేదన్నట్టు చెప్తున్నారు. ఎందుకు హారతులు పడుతున్నాయి? ఫ్రీ బస్ ఇచ్చారని హారతులు పడుతున్నారా? ఆగా ఫోటో చూపించు కాదు, ఎందుకు అట్టా కాదు. ఆయన ఏమంటాడంటే తొలి అడుగు సుపరిపాలన ఉందని ప్రజలందరూ హారతులు పడుతున్నారు అని తెలుగుదేశంలో అంటున్నారు. పాపం ఆయన మాట కాదు. ఎందుకు హారతులు పడుతున్నారు అబ్బాయి? నిరుద్యోగ భృతి 3000 ఇచ్చినందుకు హారతులు పడుతున్నారా? లేడీస్ అంతా ఫ్రీ బస్ ఎక్కి తిరుగుతున్నందుకు హారతులు పడుతున్నారా? లేకపోతే గ్యాస్ బండలు 3 ఇచ్చినందుకు హారతులు పడుతున్నారా? లేకపోతే అదేలే 3 లేకపోతే అన్నదాత సుఖీభవ 20,000 మొదటి సంవత్సరం ఎగ్గొట్టినందుకు ఇస్తున్నారా? లేకపోతే ఆడబిడ్డ నిధి అని 15,000 చూసారు. ఒకసారి మీరు కొట్టి చూడండి. అక్కలారా చెల్లెళ్ళారా డైరెక్ట్గా మీ అకౌంట్లోకే 15,000 గొద్దండి సైకిల్ మీద అన్నారు, గుద్దారు. ఇప్పుడు గుద్దుతున్నాడు 15,000. ఏమయ్యా ఎందుకు హారతలు పడుతున్నారు? ఆంధ్రాను అమ్మమంటానిక? ఆంధ్ర అసలు 15,000 చొప్పున ప్రతి ఆడబిడ్డకి 15,000 ఇవ్వాలంటే ఆంధ్ర నమ్మేయాలన్నాడే మహానుభావుడు. ఆంధ్ర నమ్మేస్తారా? మన సింగపూర్ ఎందుకు వెళ్ళి అబ్బాయి? ఆంధ్రాని అమ్మటానికి వెళ్ళాడేమో, కనుక్కోండి ఒకసారి. పెట్టుబడి పెట్టడానికి కాదు, ఆంధ్ర నమ్మి ఆడబిడ్డ నీది ఇద్దామని వెళ్ళాడేమో నాకు అనుమానంగా ఉంది. ఆంధ్రాని జీవీఎంసీ 58వ వార్డు ములగాడ నుండి షీలానగర్ పోర్టు రోడ్డు మారుతి సర్కిల్ వరకు నూతన సీసీ రోడ్డు నిర్మించి ఇరువైపులా కాల్వలు, ఎల్ఈడి విద్యుత్ దీపాలు ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం డిమాండ్. ములగాడ నుండి పోర్టు మారుతి సర్కిల్ వరకు ఉన్నటువంటి రహదారి అత్యంత దయనీయ స్థితిలో ఉంది. పూర్తిగా గోతులమయమైంది. వర్షాలు వస్తే నీరు నిలిచిపోతూ ఉంది. దీంతో పాటు ఆ చుట్టుపక్కల ఆ రహదారిలో పోర్టు సంబంధించినటువంటి ప్రైవేట్ గోడౌన్లు పెద్ద ఎత్తున దిగుమతి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా రసాయనాలు, దుమ్ము ధూళి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ రహదారిలో ప్రయాణం చేయడం అంటేనే ప్రజలు ప్రయాణాలు అర్థంలో పెట్టుకుని ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరంతరం ఈ రోడ్డు గుండా కొన్ని వేల మంది వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు ద్వారా కొన్ని వేల మంది గాజువాక, మల్కాపురం సంబంధించిన ప్రజానీకం ప్రయాణం చేస్తూ ఉన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆసుపత్రి పాలవుతున్నారు. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు, విశాఖ మేయర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ గారు వెంటనే జోక్యం చేసుకుని సీసీ రోడ్లు వెంటనే నిర్మాణం చేపట్టి 2 వైపులా కాలువలు, ఎల్ఈడి ల్యాంపులతో పూర్తి లైటింగ్ సదుపాయం కల్పించాలని కోరుతూ ఈరోజు వీరందరికీ వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. మీరు ప్రజలు ప్రమాదాల బారిన పడి అనారోగ్యాల పాలై ఇబ్బందులు పడక ముందే మీరు వెంటనే చర్యలు చేపట్టాలి, ఈ ప్రమాదాలు నివారించాలని చెప్పని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి వెంటనే రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై సిపిఎం పార్టీ ఇప్పటికే పలు రూపాల్లో ఆందోళన కార్యక్రమం చేపడుతూ గతంలో కూడా ఈ అంశం మీద వీరికి లేఖలు ఇవ్వడం జరిగింది. మరోసారి మీ దృష్టికి అంశాన్ని తీసుకెళ్తున్నాం. కమిషనరు, మేయరు, కలెక్టరు, ప్రధానంగా విశాఖపట్నం పోర్టు యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకుని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే ఖచ్చితంగా ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పని, ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. పలాస మండలానికి చెందిన దివ్యాంగుడు దున్న బాలకృష్ణ తనపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని ఎమ్మెల్యే శీర్ష అన్నారు. పలాసలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇలా సోషల్ మీడియాలో ఇలా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనితను కోరిన ఎమ్మెల్యే. అందరికీ నమస్కారం. ఈ ఫోటోలోని జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఈ వ్యక్తి పేరు దున్న బాలకృష్ణ. మా పలాస నియోజకవర్గంలో పలాస మండలంలో ఉన్న సున్నాదేవి గ్రామానికి చెందిన ఒక వికలాంగుడు. మన ప్రభుత్వం ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు 4,000 నుంచి 6,000కి పెంచి ఇస్తున్న వికలాంగం పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి.